చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్య భగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్య భగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్య భగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16th మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృశ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా యొక్క సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటే వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరున్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందండి అక్టోబర్ మాసం? మిథున రాశి వారికి ముఖ్యంగా వాహన సంబంధిత ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్న, వాహనము సంబంధించి ఏమైనా పాతది అమ్మాలి అనుకున్నా, లేదా మీ పేరుపై ఉండేటువంటి వాహనాలు ఈ నెలలో వాహనము కానీ ఇల్లు కానీ ఇంట్లో ఏమైనా గృహోపకరమైనటువంటి వస్తువులను తెచ్చుకునేటువంటి సందర్భంలో కానీ ఒక 1 month పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించింది ఏదైనా తొందరపడి ఒక వెహికల్ కొనడం కానీ, తొందరపడి ఏమైనా వస్తువులు కొనడం కానీ, తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థికపరమైనటువంటి నష్టము లభించేటువంటి పరిస్థితి మనకు గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో వారి తల్లిగారికి కొంతమేర ఆరోగ్య సమస్యలు కావచ్చును, లేదా వెన్నెముకకు సంబంధించింది కావచ్చును, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో మిథున రాశి వారికి సంబంధించినటువంటి తమ్ముడు కానీ చెల్లె కానీ మిథున రాశి వారి యొక్క
సిబ్లింగ్స్ నెక్స్ట్ సంతానం వారికి డబ్బు సంబంధించినటువంటి ఇబ్బందులలో కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్లలో కానీ మీరు ఎలాంటి మధ్యవర్తిత్వానికి వెళ్ళడం కానీ నేను ఉన్నాను అని కానీ లేదా నేను ఇస్తాను అనడం కానీ ఇలాంటివి మాత్రము పనికిరాదు. జాగ్రత్త. ఎట్ ద సేమ్ టైం మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలకు కొంతమేర ఏదో ఒక రకంగా ఆరోగ్య సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. సో మిథున రాశికి సంబంధించినటువంటి తల్లి కానీ తండ్రి కానీ మీ పిల్లలను ఈ నెల రోజులు జాగ్రత్త అని చెప్పడము మీ కర్తవ్యం. లగ్నంలో గురువు ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? అలాగే ఈ లగ్నం నుంచే అంటే మిథునం నుంచే కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారు ఆయన, మళ్ళీ మిథునంలోకి రాబోతున్నారు గురుగ్రహం, కాబట్టి ఇది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు? ఈ సందర్భంలో ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో వీరికి గత ఒక 8-9 నెలల నుండి కావచ్చును భారం పెరగడం కానీ లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఏదో ఒక కొన్ని అవకాశాలు రావడం కానీ. ఎట్లా అంటే ఇప్పుడు ఒక 4 వ్యక్తులు కలిసి ఒక ఉద్యోగ ప్రయత్నానికి వెళ్ళారు. ఇందులో భాగంగా ఒకవారు మాత్రమే జాబ్ అప్లై చేశారు, మిగిలిన 3 అప్లై చేయలే. మేము చేయం, మాకు నమ్మకం లేదా, జాబ్ రాదు అని చెప్పి అనుకున్నారో, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ కావచ్చు. ఈ మిథున రాశి జాతక కూడా అనుకున్నాం వేసిన వాడు వారికి జాబ్ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చేస్తుంది. మేము ఆల్రెడీ 2-3 సార్లు వేసాము, మాకు రాలేదు, ఇంకా మేము మాకు ఇంట్రెస్ట్ కూడా లేదురా బాయ్, నువ్వు వేస్తే వేయి అని అనుకునేటువంటి వారికి ఇది జరిగింది. అసలు లైవ్లో జరిగింది ఇది కనుక నేను చెప్తున్నా. ఇది వేరే గురువు అలా ఇస్తాడు అంతేనా? ఎందుకంటే లగ్నాత్ గురువు కనుక అద్భుతమైనటువంటి రిజల్ట్ వీరికి ఇస్తూ కొంతమేర ఇబ్బందులు కూడా పెడతాడు. ఇక అదేవిధంగా రావాల్సినటువంటి డబ్బు మనకు రావడం కావచ్చును, దీంతో పాటుగా చక్కటి ధనాదాయము కావచ్చును. రాబోయే రోజులలో కొంత సంతృప్తికరమైనటువంటి ఏదో ఒక సందర్భంలో మనకు డబ్బు ఎక్కడి నుంచో ఇచ్చేటువంటి పరిస్థితి ఈ యొక్క గురువు ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా వాక్కు. ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో మిథున రాశికి సంబంధించినటువంటి వారు, ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే చక్కటి గురుస్థానంలో ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వాక్శుద్ధి కావచ్చును, అద్భుతమైనటువంటి డబ్బు వారికి వస్తుంది. అంటే వారి వాక్కు ఫలిస్తుంది. ఇప్పుడు కొందరు అంటారు నీకు 100% ఉద్యోగం వచ్చే ప్రాప్తి ఉంది నాయన, బాధపడకు అంటే ఈ గురువు వీరికి ద్వితీయాది రావడం ద్వారా వారి మాటకు చెల్లుబాటు అయి వస్తుంది. అది ఎప్పుడు మనం చేసుకునేటువంటి అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి కూడా ఉండే పరిస్థితులు అయితే ఉన్నవి ఇట్టి మిథున రాశి వారికి. రైట్. వీరు అన్ని విషయాల్లో సత్ఫలితాలు రావాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? ముందుగా వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకున్న తర్వాత మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతి సోమవారము ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. అలా రావాలి మిథున రాశి వారికి. ప్రశాంతవంతమైనటువంటి మాసంగా ఈ అక్టోబర్ మాసం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారండి. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ్.